So in Acts 1st chapter, 8th verse, he said, "But you will receive power when the Holy Spirit has come upon you, and you will be my witnesses in Jerusalem and in all Judea and Samaria and to the end of the earth." అయితే యేసుప్రభు ఏమన్నారంటే, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందెదరు, మీరు యెరూషలేములోను యూదయలోను సమరయంలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా మీరు ఉందురు. So this is a mighty promise to the church, to the body of Christ. So when we receive the Holy Spirit, we are not going to have an ordinary power. We're going to have the power, entire power of God, and we will be witnesses. That's the sign. We will be witnesses to the ends of the earth. యేసుప్రభు ఈ యొక్క సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, మీరు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నప్పుడు మీరు మామూలు శక్తిని కాదు పొందుకునేది, దేవుని శక్తినే పొందుకుని సూచన ఎలా ఉందంటే, మనలోనికి శక్తి వచ్చిందని బూది గంతముల వరకు సాక్షులుగా ఉంటాం, ఆ యొక్క ప్రభావం కలిగి ఉంటాం. సో